ఏమ్మా లక్ష్మి, బాబాయ్ ఇవాళ ఏం కూరలు ఇస్తున్నావు? నిన్న తోటకూర తిన్నారు కదా, ఆ. విటమిన్ కే వచ్చుంటుంది. ఇవాళ కాలీఫ్లవర్ తినండి, ఓ విటమిన్ సి వస్తుంది. అలాగే అలాగే. ఇదిగోండి ఆ, బాబాయ్. చిల్లరా ఉంచుకో అమ్మా. పరాయి సొమ్ము పాము లాంటిది బాబాయ్, మనం ఉంచుకుంటే మనల్నే కాటేస్తుంది. నేను తీసుకోను. మంచి పిల్లవే. ఏంటి కేవైసీ అప్డేట్ చేయాలా? ఆధారు పాన్ ఎంటర్ చేసి మీకు ఓటీపీ సబ్మిట్ చేయాలి, అంతే కదా? మీరు లింక్ పంపించండి, చేసేద్దాం. ఫ్రెష్ కూరగాయలు ఏమున్నాయి? ఆ, ఇవన్నీ ఫ్రెషే. ఫ్రెషా? ఏం ఫ్రెష్ ఉన్నాయి? వంకాయ ఏమో వంకరగా ఉంది, టమాటా ఏమో పుచ్చిపోయింది, ఆలుకేమో బొక్కలు. తెలిసిందేగా. ఇంకా ఏం తెలుసు నీకు? అన్నీ తెలుసు మాకు. గోడౌన్ నుంచి తక్కువ రేట్లు తీసుకొచ్చి ఇక్కడ మా అందరికి హై రేట్స్కి అమ్ముతారు. ఇన్ని తెలిసిన నీకు బ్యాంక్ వాళ్ళు కేవైసీ అప్డేట్ చేయడానికి ఎలాంటి లింకు పంపరని తెలీదా? తెలీదు. అలా అప్డేట్ చేయాలంటే నేరుగా బ్యాంక్ వెళ్ళి అప్డేట్ చేయాలని తెలీదా? తెలీదు. డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదని తెలీదా? తెలీదు. హా, అలా చేస్తే నీ ఖాతా ఖాళీ అవుతుందని తెలీదా? తెలీదు. బేరాలు ఆడడం అయితే తెలుసు కానీ సైబర్ కేటగాళ్ళ చేతుల్లో మోసపోకూడదని తెలీదా? తెలీదు. కేవైసీ లింక్ మీద క్లిక్ చేస్తుంటే నా ఖాతా అంతా ఖాళీ అయిపోద్దని తెలిసింది. థ్యాంక్స్ అమ్మా. ముందు మీరు తెలుసుకోండి. తెలియని నెంబర్స్ నుండి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే వాటి మీద క్లిక్ చేయకండి, వెంటనే డిలీట్ చేసేయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వృద్ధులు, పదవి విరమణ చేసిన వాళ్ళు, గృహిణులు వచ్చిన లింక్స్ ని సరిగ్గా గమనించకుండా క్లిక్ చేసి మోసపోతున్నారు. ఇలా మోసపోతున్న వాళ్ళల్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే ఉండటం ఆశ్చర్యం. సైబర్ కేటుగాళ్ళు రోజుకొక కొత్త పద్ధతిలో మన ముందుకొస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి సైబర్ మోసగాళ్ళని అరికట్టడానికి 193 కాల్ చేయండి. 2 years అయింది మీకు ప్రాజెక్ట్ అప్పచెప్పి. ఓకే సార్. Sorry, sir. సారీ సార్. Soon we'll try to complete this. I don't need your excuses. My reputation is at stake. ప్లీజ్ ఎక్స్క్యూజ్ సార్. Yes, sir. We'll finish this. I'll give you 3 months time. థ్యాంక్ యూ సార్. If Okay, you sir. don't complete it by then, I don't need your service. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thanks a lot, sir. Hello? హలో, ఈజ్ దిస్ మిస్టర్ తిలకాదిత్య? Yeah? ప్రియ మీ కూతురేనా? హలో, Yes? నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీ అమ్మాయి ప్రియాకి యాక్సిడెంట్ అయింది సార్. ఇప్పుడే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్తున్నాం. What? అవును సార్. Is it bad? ఎస్ సార్, రోడ్ యాక్సిడెంట్ సార్. డాక్టర్స్ చూస్తున్నారు, వెరీ క్రిటికల్ కండిషన్ సార్. అందుకే డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నాం. Which hospital? అపోలో హాస్పిటల్ సార్. హెడ్ ఇంజరీ అయ్యి హెవీ బెడ్ లాస్ అయ్యింది. మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, వచ్చేస్తున్నా. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం ఉంటున్నారు సార్. అర్జెంట్గా అడ్మిషన్ ఫీజు 50,000 కట్టాలంటే సార్. నేను వచ్చేస్తున్నా, వచ్చి కట్టేస్తాను. అంత టైం లేదు సార్. మీకు లింక్ పంపించాను, ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి పే చేసేస్తే సర్జరీ స్టార్ట్ చేస్తారంట. పంపించేశాను. ఓకే సార్, మీకోసం హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. హాయ్ డాడ్. హాయ్ మా, ఎక్కడున్నావు? కాలేజీలోనే ఉన్నాను డాడీ. ఏమైంది డాడ్? ఓకే మా. మీ బంధువులు స్నేహితులు ఏదో నేరం చేశారని వారు అరెస్టు కాకుండా ఉండాలంటే మీరు డబ్బులు పంపించాలని అనేక రకాల ఫోన్ కాల్స్ మీకు వస్తూ ఉంటాయి. అంతేకాదు, మీకు దగ్గర వారెవరో ప్రమాదానికి గురయ్యారని వెంటనే డబ్బులు పంపమని ఫోన్ కాల్ చేయడం కానీ సందేశం పంపడం కానీ చేస్తారు. ఇలాంటివి నమ్మి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు బదిలీ చేయవద్దు. అలా వచ్చేటువంటి కాల్స్ని మెసేజ్ల్లో వాస్తవాన్ని నిర్ధారించుకుని మాత్రమే స్పందించవలసిందిగా విజ్ఞప్తి. అనుకోనిది ఏదైనా జరిగితే ఫిర్యాదు చేయవలసి వస్తే
1930 మళ్ళీ చెబుతున్నాను, 1930 నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. లేదా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్, ప్రత్యేకించి సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. అంతేకాకుండా మీ బ్యాంకు వారికి సమాచారం ఇవ్వడం మర్చిపోకండి. సెలవు. హలో, గ్యాస్ రిపేర్ సర్వీస్ సెంటరా అండి? నాకు 2 minutes టైం ఇస్తావా? ఎందుకు? నీ నాలెడ్జ్ చెక్ చేద్దామని. అబ్బా, నేను జీకేలో స్కూల్లో ఫస్ట్ తెలుసా? చూద్దాం. ఫస్ట్ వరల్డ్ వార్ ఏ ఇయర్ లో జరిగింది? 28th July 1914లో. నువ్వు చాలా క్లెవర్ అమ్మా. నానా, హూ ఇస్ అవర్ 9th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? పివి నరసింహారావు గారు. తెలుగు వారు కాబట్టి చెప్తారులే నాన్న. అర్రే అనయా, కరెక్ట్ టైంకి వచ్చావు. ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేస్తావా? ఏంట్రా అడుగు. మనకి వరల్డ్ కప్ ఎన్నిసార్లు వచ్చింది? క్రికెట్లో 2 సార్లు, హాకీకి ఒకసారి, చెస్ లో 2 సార్లు. ఒక్క క్వశ్చన్ కి 3 సమాధానాలు. తో పన్నయ్య నువ్వు. ఏమైంది వీడికి? చిన్నబాబు, నీకేం కావాలన్నా నన్ను అడగరా, ఇప్పుడే చాట్ జీపీటీ చూసి చెప్పేస్తాను రా. GPT, నువ్వు సూపర్ తాతయ్య. అవును, మాకేంటిది? మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అన్నీ తెలిసిన మీరు గూగుల్లో ఉన్న సమాచారం అంతా కరెక్ట్ కాదని ఎందుకు తెలుసుకోవట్లేదు? మీకు అవసరం పడే పలు సంస్థల నంబర్లను మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఆ నంబర్లు ఫేక్ అయ్యే ఛాన్స్ ఉందని మీరెందుకు గ్రహించడం లేదు? మీకు తెలియని విషయం ఏంటంటే, సైబర్ నేరగాళ్ళు గూగుల్ సెర్చ్లో తప్పుడు సమాచారం, ఫేక్ నంబర్లు పెట్టి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సైబర్ కేటుగాలు పంపిస్తున్న లింకులపైన క్లిక్ చేసి మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుల్ని ఖాళీ చేసుకుంటున్నారు. మీ వ్యక్తిగత సమాచారం కాకుండా మీ బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీ, సివివి నంబర్లు ఇచ్చి సైబర్ కేటుగాల చేతుల్లో బలైపోతున్నారు. మీకు కావాల్సిన సమాచారం కానీ, ఫోన్ నంబర్లు కానీ ఆ సంస్థల అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకోండి. సర్చ్ ఇంజన్లో లభించే ఫేక్ సమాచారంతో మోసపోకండి. బివేర్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్. ఒకవేళ కానీ మీరు ఇలా సైబర్ క్రైమ్కి గురైతే 1930కి కాల్ చేయండి. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? హలో, ఏమ్మా, బాగున్నావా? ఎవరు మాట్లాడుతున్నారు? నేను సుధాకర్ అంకుల్ అమ్మా, నాన్నగారి ఫ్రెండ్ని. సారీ, నాకు గుర్తు రావడం లేదు. అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చావండి. ఒకసారి నాకు కూల్ డ్రింక్ కూడా ఇచ్చావు. సుధాకర్ అంకుల్, చెప్పండి, బాగున్నారా? బాగున్నానమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారమ్మా? బాగున్నారు అంకుల్. అంకుల్, మీరు ఇప్పుడు నాన్నగారితో మాట్లాడాలా? ఆయన నంబర్ లేదా మీ దగ్గర? అంటే ముందమ్మా, బట్ నాన్నగారు ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. అది నేను నాన్నగారి దగ్గర 20,000 తీసుకున్నాను. అది తిరిగిద్దామని కాల్ చేశాను. నాన్నగారు ఫోన్ ఏమో కనెక్ట్ అవ్వట్లేదు. అంకుల్, నానొచ్చాక నేను మీకు కాల్ చేయిస్తా. పర్లేదమ్మా. నీకు జీపే కానీ ఫోన్పే కానీ ఉందా నీ దగ్గర? ఉంటే నీకు పంపిస్తాను. నువ్వు మీ నాన్నకి చెప్పు. ఓకే అంకుల్, ఈ నంబర్కి యూపీఐ ఉంది, దీనికి వేసేయండి. ఓకే, సరే అమ్మా. ఫస్ట్ ఓ 10 రూపాయలు వేస్తాను. నువ్వు కన్ఫర్మ్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ పంపిస్తాను. ఓకే అంకుల్. ఓకే అమ్మా. వాళ్ళలో పడిందిరా. అమ్మా, మెసేజ్ వచ్చిందా? అంకుల్, 10 రూపీస్ వచ్చింది. 10 రూపాయలు వచ్చినాయా? ఓకే ఓకే, నేను మిగతా అమౌంట్ పంపించేస్తానమ్మా. ఓకే, ఈరోజు నా టైం బాగుంది. అమ్మా, మెసేజ్ వచ్చిందా? అంకుల్, 20,000 అన్నారు, 12,000 వచ్చింది. వయసు వచ్చేసింది. ఈ మధ్యమరుపు వలన పొరపాటు చేశానమ్మా. మళ్ళీ పంపిస్తానమ్మా. భలే మంచి రోజు. అంకుల్, 16,000 ఎందుకు పంపించారు? అమ్మమ్మమ్మ, ఏంటోనమ్మా వయసు, మతిమరుపు. నువ్వేమనుకోకమ్మా. ఆ మిగతా అమౌంట్ నాకు పంపించాయమ్మా. ఇప్పుడే పంపిస్తాను. అంకుల్, డబ్బులు వచ్చాయా? అమ్మా, డబ్బులు రాలేదమ్మా. ఎలా పంపించావు?
మీరెలా పంపించారో అలానే పంపించాను అంకుల్. దొరికిపోయాం. ఎవరితోనమ్మా ఫోన్లో మాట్లాడుతున్నావు? మీ ఫ్రెండ్ సుధాకర్ అంట నాన్న. సుధాకరా? నాకు తెలియని సుధాకర్ ఎవరమ్మా? మనం అవివేకంగా ఉంటే అందరూ మన ఫ్రెండ్సే అవుతారు నాన్న. ఒక స్కామర్ నాకు కాల్ చేసి మీ ఫ్రెండ్ని డబ్బులు పంపిస్తాను అని చెప్పి ఫేక్ మెసేజ్ పెట్టాడు. నేను కూడా అతనికి డబ్బులు పంపిస్తా అని చెప్పి ఫేక్ మెసేజ్ పెట్టాను. వెరీ గుడ్. ఆ మాత్రం అవేర్నెస్ లేకపోతే ఈ సైబర్ నేరగాళ్ళు విజృంభించేస్తారమ్మా. అవును నాన్న. గుడ్. ఆన్లైన్ స్కామర్స్ ఎంత స్మార్ట్ గా ఉంటారో మనం కూడా అంతే స్మార్ట్ గా ఉండాలి. కరెక్ట్.